ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి నెగిటివ్ సెంటెన్స్ అంటే నార్మల్గా పాజిటివ్ అంటే నేను అద్దె చెల్లించాను, నేను క్రికెట్ ఆడాను, నేను బిర్యానీ తిన్నాను అంటాం కదా, అవి పాజిటివ్ సెంటెన్స్. ఇవేమో నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్మల్గా చూసినట్లయితే మనకు ఏదైనా సబ్జెక్ట్ ఉంటుంది. ఈ నెగిటివ్లో ప్రెజెంట్ ఫామ్ కాబట్టి ఐదర్ డూ అని ఉంటుంది, లేదంటే డస్. డూ డస్ ప్లస్ నాట్. నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ ఉంటుంది. నెక్స్ట్ వెర్బ్ వన్, నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఈ విధంగా సెంటెన్స్ అనేది మనకు ఫార్మేషన్ కావడం జరుగుతుంది. సబ్జెక్ట్ డూ డస్. డూ అనేది ఎప్పుడు వస్తుంది మనకు నార్మల్గా తెలిసింది అందరికి. డూ ఎప్పుడు వస్తుంది? ఐ, వి, యు, దే ఇవి వచ్చినప్పుడు మనకు నెక్స్ట్ హీ, షీ, ఇట్. నార్మల్గా వీటికి డూ వస్తుంది, వీటికి డస్ వస్తుంది. సో అట్లా ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ అంటే నేనే కదా, నేను అన్నప్పుడు ఏమొస్తుంది? డూ వస్తుంది కదా. ఐ డూ నాట్. ఐ డూ నాట్. వెర్బ్ వన్ ఏంది? చెల్లించడం, పే. ఆబ్జెక్ట్ ఏంటిది? అద్దె, రెంట్. ఐ డూ నాట్ పే రెంట్. నేను అద్దె చెల్లించలేదు. ఐ డూ నాట్ పే రెంట్ అంటే నేను అద్దె చెల్లించలేదు. నెక్స్ట్ చూడండి, ఐ అంటే నేను. డూ, ఐకి ఉన్న డూయే కదా, డూ నాట్. ఆడలేదంటే ఏంది? ప్లే. ఏంటిది? క్రికెట్. ఐ డూ నాట్ ప్లే క్రికెట్. ఇది కామెంట్ చేయండి మీరు ఆన్సర్. వారు బిర్యానీ తినలేదు. వారు అంటే దే. ఇక మీరే అర్థం చేసుకొని చేయండి. నెక్స్ట్, అతడు గుడికి వెళ్ళలేదు. అతడు అంటే హీ. హీ వచ్చినప్పుడు ఏమొస్తుంది? డస్. హీ డస్ నాట్. వెళ్ళలేదు. వెళ్ళలేదు అంటే ఏమంటాం? గో కదా. హీ డస్ నాట్ గో టు టెంపుల్. అతను గుడికి వెళ్ళలేదు. అతను గుడికి వెళ్ళలేదు. అట్లా. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోలేదు. ఆమె అంటే షీ. షీ వచ్చినప్పుడు ఏమొస్తుంది? డస్. షీ డస్ నాట్. నేర్చుకోవడం అంటే డస్ నాట్ లెర్న్. డస్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. ఆబ్జెక్ట్ ఇంగ్లీష్. ఈ విధంగా మనం సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేసుకోవాలనే దాని గురించి ఈ విధంగా నేర్చుకోవచ్చు. సింపుల్ వే, అంత పెద్ద కష్టపడాల్సింది కూడా ఏం లేదు ఇందులో. ప్రజెంట్ సంబంధించి జరుగుతున్న వాటి గురించి ఇంకా చాలా మనం ఇవే కాకుండా ఇంకా చాలా కొత్తగా ఇంకా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అవైతే అవసరం లేదు. ప్రజెంట్ అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.